మీ ఫ్యామిలీని ఇన్సూర్ చేయడంలో చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే నాకు ఆల్రెడీ సేవింగ్స్ ఉన్నాయి అనుకోవడం. దాంతోపాటు మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా రాంగ్ ప్లాన్ చూస్ చేసుకోవడం కూడా ఒక మిస్టేక్. ఈ వీడియోని ఫుల్ గా చూసారు అంటే మీకు కూడా మీ లైఫ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందు మేజర్ మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో మీరు టైం సేవ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని 1.5x లో కూడా చూడొచ్చు. హలో ఎవ్రీవన్, నేను అజిత్. వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. రోజు మేము మాట్లాడే వాళ్ళలో కొంతమంది టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కన్ఫ్యూజన్ లో ఉంటారు. మరి ఇంకొంతమంది ఆల్రెడీ పాలసీ తీసుకుని ఉంటారు, బట్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంటారు వాళ్ళు తీసుకున్న పాలసీ కరెక్టా కాదా అని. అండ్ మీ సిచువేషన్ ని చూసి మీకు ఏ పాలసీ కరెక్ట్, ఏది అవాయిడ్ చేయడం బెటర్ అని తెలుసుకోవాలి అనుకుంటే డిటో అడ్వైజర్స్ తో అయితే ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అడ్వైస్ ఫ్రీ, సర్వీస్ ఫ్రీ, అండ్ దాంతో పాటు స్పామ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి యూజువల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం చేసేది అంటే స్మాల్ కవర్ తీసుకోవడం. చాలా మంది 25 lakhs లేదా 50 lakhs కవర్ చూసి సేఫ్ అనుకుంటారు. కొంచెం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం ఇప్పుడు. సో మీ ఫ్యామిలీకి మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అనుకోండి. సో మీరు 50 lakhs కవర్ అమౌంట్ తీసుకుంటే మీరు ఇన్ఫ్లేషన్ ని కన్సిడర్ చేయకపోయినా కూడా 9 years లో ఈ 50 lakhs కవర్ అమౌంట్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది. దానితో పాటు కిడ్స్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎమర్జెన్సీస్, లోన్స్ ఇలాంటి ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కి కూడా మన దగ్గర ఎలాంటి లేవరేజ్ అయితే ఉండదు. అందుకే డిటోలో మేము ర్యాండమ్ గా ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్పాం. మీ ఫ్యామిలీకి ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయో దాన్ని బట్టి అండ్ మీ ఫ్యామిలీలో మీ డిపెండెన్స్ కి ఎన్ని ఇయర్స్ సపోర్ట్ కావాలి, ఈ రెండు ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి అయితే మేము కన్సిడర్ చేస్తాం. దానితో పాటు ఫ్యూచర్ లో ఏమన్నా బిగ్ లయబిలిటీస్ ఉన్నాయి అనుకుంటే, అంటే లోన్స్ ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి కవర్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మన ఆబ్సెన్స్ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ స్టైల్ అయితే డౌన్ గ్రేడ్ అవ్వకూడదు అనే ఒకే ఒక ఐడియాతో. బట్ మీరు కూడా మీకు ఎంత కవర్ అమౌంట్ ఐడియల్ అని సెల్ఫ్ చెక్ చేయాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మేము ఫ్రీ క్యాలిక్యులేటర్ లింక్ అయితే పెట్టాం. సో మీరు కూడా మీ నెంబర్స్ అన్ని ఒకసారి ఎంటర్ చేసి చూసుకోవచ్చు మీకు ఐడియల్ కవర్ అమౌంట్ ఎంత అని. సో మిస్టేక్ నెంబర్ 2, ఎక్కువ కవరేజ్ తీసుకోవడం. సో మీరు ఏజ్ 90 లేదా 99 వరకు కవరేజ్ తీసుకోవడం కూడా ఒక చిన్న మిస్టేక్ అనే చెప్పాలి. ఎందుకంటే బ్రోషర్ లో లైఫ్ టైం ప్రొటెక్షన్ అని చూడగానే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్ లో ఆలోచించండి. మీ కిడ్స్ మీకు ఆల్మోస్ట్ 60 to 70 years వచ్చే టైం కల్లా ఇండిపెండెంట్ అయిపోతారు. అండ్ మేజర్ లోన్స్ కూడా ఐడియల్లీ ఈ టైం కల్లా మీరు క్లియర్ చేసేస్తారు. దానితో పాటు రిటైర్మెంట్ కార్పస్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీద మనం ఎక్కువ అయితే ఫోకస్ చేస్తూ ఉంటాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ పర్పస్ ఏంటి అంటే డిపెండెన్స్ యాక్చువల్ గా మన మీద డిపెండెంట్ గా ఉన్నంత వరకు ప్రొటెక్షన్ ఇవ్వటం. సో యూజువల్ గా మీరు 60 వరకు తీసుకోవడం బెటర్, మాక్సిమం 70 వరకు అయితే తీసుకోవడం బెటర్. మీరు 99 వరకు కవర్ తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇన్సూరర్ కి ఆల్మోస్ట్ తెలుసు క్లెయిమ్ అనేది వస్తుంది అని. సో మీకు 80s తర్వాత ఎప్పుడైతే మీకు ఇలాంటి కవరేజ్ అవసరం లేదో, ఎందుకంటే మీకు ఎలాంటి ఫైనాన్షియల్ డిపెండెన్స్ ఉండరో, మీరు హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా పెద్ద బెనిఫిషియల్ గా అయితే ఉండదు. అన్నెసెసరీగా మీరు ఎక్కువ ప్రీమియమ్స్ పే చేయాల్సి ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 3, రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం. పే చేసిన ప్రీమియం మొత్తం రిటర్న్ వస్తుంది అని మీరు చాలా సార్లు వినే ఉంటారు. సో ఈ పిచ్ చాలా ఎక్సైటింగ్ గా అండ్ టెంప్టింగ్ గా కూడా ఉంటుంది, కానీ రియాలిటీ ఏంటి అంటే ఈ ప్లాన్స్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కంటే 50 to 100% ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంట్ తీసుకొని 30 years టెన్యూర్ అయితే మీరు పెట్టుకున్నారు అనుకోండి. సో ఎవ్రీ ఇయర్ మీరు 20,000 పే చేయాల్సి వచ్చినా కూడా మీరు 6 lakhs అయితే పే చేస్తారు. అండ్ మీకు 30 years తర్వాత ఈ 6 lakhs అయితే రిటర్న్ కూడా వస్తాయి. బట్ ఆ 30 years తర్వాత మనకి ఏదైతే 6 lakhs వస్తాయో మీరు ఇన్ఫ్లేషన్ తో కన్సిడర్ చేస్తే దాని వాల్యూ అరౌండ్ 1 lakh నుంచి 1.5 lakhs వరకు ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ వల్ల ఆ మనీ వాల్యూ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ ఎలాంటి గ్రోత్ అయితే ఉండదు. సో మీరు ఈ 50% to 100% ప్రీమియమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి పే చేయడం కంటే ఈ డిఫరెన్స్ అమౌంట్ ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లో లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు ఒక బెటర్ కార్పస్ అనేది రెడీ అవుతుంది. బట్ మీకు ఇప్పుడు డౌట్ ఉంటే నేను తీసుకున్న ప్లాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం వేరియంటా లేదా ప్యూర్ టర్మ్ ప్లానా అని స్ట్రెస్ అయితే తీసుకోకండి. డిటో అడ్వైజర్స్ తో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. సో మిస్టేక్ నెంబర్ 4 ఏంటి అంటే అన్ని రైడర్స్ ని యాడ్ చేసేసుకోవడం. సేఫ్టీ కోసం వాళ్ళు ఏదైతే రైడర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో అన్ని తీసేసుకున్నా కూడా మనకి అంత బెనిఫిషియల్ గా ఉండకపోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ యాక్సిడెంటల్ డెత్, హాస్పిటల్ క్యాష్, క్రిటికల్ ఇల్నెస్, వేవర్ ఆఫ్ ప్రీమియం, డిజబిలిటీ ఇన్కమ్ అని చాలా రైడర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నౌడేస్. బట్ మీరు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మీ టర్మ్ ప్లాన్ లో మెజారిటీ ఆఫ్ ద టైం మనకి ప్రీమియం పెరగడం తప్ప ఓవరాల్ గా వచ్చే బెనిఫిట్ చాలా తక్కువ. అండ్ చాలా రైడర్స్ బెనిఫిట్స్ ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేస్తున్నారో ఆల్రెడీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంటే దాంట్లో ఆల్రెడీ కవర్ అయ్యే ఉంటాయి. సో ఈ ఎక్స్ట్రా కవరేజ్ అనేది ఒక డూప్లికేట్ లాగా యూజ్ అవుతుంది అంతే. సో మీకు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి, హాస్పిటల్ క్యాష్ లాంటి రైడర్ అవసరం ఉండకపోవచ్చు. అండ్ మీ బేస్ టర్మ్ కవర్ ఆల్రెడీ చాలా హై ఉంటే మీరు యాక్సిడెంటల్ డెత్ రైడర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో జనరల్ గా కన్సిడర్ చేయాల్సిన రైడర్స్ అయితే రెండే ఉంటాయి మోస్ట్లీ. ఒకటి వేవర్ ఆఫ్ ప్రీమియమ్స్, ఏదైనా సీరియస్ ఇల్నెస్ లేదా డిజబిలిటీ వస్తే మనకి ఫ్యూచర్ లో కట్టాల్సిన ప్రీమియమ్స్ మొత్తం వేవ్ ఆఫ్ చేసేస్తారు. అంటే మనము ప్రీమియమ్స్ పే చేయకుండానే మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు.
ఇంకొక రైడర్ క్రిటికల్ ఇల్నెస్. అగైన్ ఏదైనా సివియర్ కండిషన్ డయాగ్నోజ్ అయినా లేకపోతే ఏదైనా మేజర్ డిజబిలిటీ అయినా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ క్యాన్సర్, హార్ట్ అటాక్స్ లాంటి సివియర్ కండిషన్స్ డయాగ్నోజ్ అయితే మనకి లంసమ్ పేఅవుట్ అయితే ఇస్తారు. సో మిస్టేక్ 5, ఇంపార్టెంట్ రైడర్స్ ని యాడ్ చేసుకోకపోవడం. కొంతమంది కంప్లీట్ గా ఆపోజిట్ గా బిహేవ్ చేస్తారు మన మిస్టేక్స్ 4 తో కంపేర్ చేస్తే. సో బేసిక్ ప్లాన్ చాలు, నాకు ఎలాంటి యాడ్ ఆన్స్ అవసరం లేదు అనుకుంటారు. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనం టర్మ్ ప్లాన్ లో ఆల్రెడీ యాక్సిడెంటల్ డెత్స్ అండ్ నార్మల్ డెత్స్ అయితే కవర్ అయి ఉంటాయి. బట్ యూజువల్ గా ఎనీ కైండ్ ఆఫ్ డిజబిలిటీ, క్రిటికల్ ఇల్నెస్ వస్తే మాత్రం మనకి ఇన్కమ్ కట్ అయిపోతుంది. సో ఆ టైంలో మనకి ఇన్కమ్ ఎర్న్ చేసే కెపాసిటీ ఉండకపోవచ్చు. సో యూజువల్ గా మేము ఏం రికమెండ్ చేస్తామంటే వేవర్ ఆఫ్ ప్రీమియం అనే యాడ్ ఆన్ తీసుకుంటే ఆ టైంలో మీ బర్డెన్ అయితే తగ్గుతుంది. ఎందుకంటే ఈ రైడర్ తో మీకు ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ చేసేస్తారు. మనము ప్రీమియమ్స్ కట్టకుండానే కవరేజ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొక రైడర్ యూజువల్ గా మేము రికమెండ్ చేసేది క్రిటికల్ ఇల్నెస్ రైడర్. సో ఈ రైడర్ తీసుకుంటే ఇలాంటి సివియర్ సిచ్యువేషన్స్ లో మనకి పే అవుట్ అయితే వస్తుంది. ఇది మీకు ఒక సబ్స్టిట్యూట్ లాగా అయితే యూజ్ అవుతుంది మీకు లాస్ ఆఫ్ ఇన్కమ్ వల్ల. మిస్టేక్ నెంబర్ 6, సో నాన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్సూరర్స్ నుంచి ఎకనామికల్ గా వస్తున్నాయి కదా అని ప్లాన్ చూస్ చేసుకోవటం. సో యూజువల్ గా మీరు యాన్యువల్ ప్రీమియం లో మేబీ 500 రూపీస్ లేదా 1000 రూపీస్ అయితే సేవ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ 20 లేదా 30 ఇయర్స్ తర్వాత మీ ఫ్యామిలీ ఎప్పుడైతే క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందో ఆ టైంలో రియల్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఇంపార్టెంట్ ఏంటి అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, కంప్లైంట్ వాల్యూమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పిక్చర్ లోకి వస్తాయి. ఎందుకంటే ఓవరాల్ గా ఇది వాళ్ళ క్లెయిమ్ హ్యాండ్లింగ్ రెప్యుటేషన్ ని చెప్తుంది. సో మేమేం రికమెండ్ చేస్తామంటే 97% పైన క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే గుడ్. అండ్ దానితో పాటు సాల్వెన్సీ రేషియో కూడా మినిమం 1.5 అయితే ఉండాలి. అండ్ హై కంప్లైంట్స్ ఉంటే ఒక కంపెనీకి అదొక రెడ్ ఫ్లాగ్ లాగా అయితే చూడొచ్చు. మీ పాలసీని పీడిఎఫ్ లో చూసి మాత్రం పర్చేస్ చేయకండి. మీ ఫ్యామిలీకి ఫ్యూచర్ లో ఎంత రిలయబుల్ గా ఉంటుంది అని తెలుసుకొని మాత్రమే పర్చేస్ చేయండి. మిస్టేక్ నెంబర్ 7, మనకున్న హెల్త్ లేదా హ్యాబిట్స్ ని ప్రాపర్ గా డిస్క్లోజ్ చేయకపోవడం. సో అకేషనల్ గా నేను స్మోక్ చేస్తాను, చెప్పకుండా ఉంటా పర్లేదు, లేదా 5 years బ్యాక్ నాకు ఒక చిన్న సర్జరీ అయింది, ఇది నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదులే, నేను ఆల్రెడీ రిస్కీ జాబ్ లో ఉన్నాను బట్ డిస్క్లోజ్ అయితే చేయాలనుకోవట్లేదు. సో ఇలాంటి థింకింగ్ ఉంటే ఇది చాలా డేంజరస్ గా మారే ఛాన్స్ ఉంది. క్లెయిమ్ టైంలో ఇన్సూరర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు. ఆ టైంలో మనకి ఆల్రెడీ స్మోకింగ్, డ్రింకింగ్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ లేకపోతే ఆక్యుపేషన్ రిస్క్ ఉన్నాయి అని తెలిస్తే, అందులోనూ మనం ఇంటెన్షనల్ గా హైడ్ చేసాము అని తెలిస్తే క్లెయిమ్ అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీరు అప్పుడు దాకా పే చేసిన ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రీమియమ్స్ అయితే వేస్ట్ అయిపోతాయి అండ్ ఫ్యామిలీ కూడా హెల్ప్లెస్ సిచువేషన్ లో అయితే పడిపోతుంది. సో పెయిన్ఫుల్లీ ఆనెస్ట్ గా అయితే ఉండండి మీరు డిక్లేర్ చేసేటప్పుడు మీ లైఫ్ స్టైల్ గురించి. కొంచెం ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి వచ్చినా పర్లేదు, మీకు క్లెయిమ్ అయితే రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మిస్టేక్ 8 ఏంటి అంటే ఎంప్లాయర్ కవర్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవటం. సో యూజువల్ గా కొన్ని కంపెనీస్ లో మనకి ఆల్రెడీ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది మీ కంపెనీలో అని. సో కానీ గ్రూప్ కవర్ యూజువల్లీ మీకు 10 lakhs నుంచి 50 lakhs వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీరు ఒకవేళ జాబ్ చేంజ్ అయినా, లే ఆఫ్ అయినా అండ్ కెరియర్ బ్రేక్ తీసుకున్నా లేకపోతే రిటైర్ అయినా మనకి ఇలాంటి కవరేజ్ అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వదు. యాజ్ లాంగ్ యాజ్ మనం కంపెనీతో అసోసియేట్ అయితేనే మనకి కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఈ కవరేజ్ అనేది ఓవర్ నైట్ లో వానిష్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని పర్సనల్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం కూడా మీకు మెయిన్ పిల్లర్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో ఎంప్లాయర్ కవర్ మీద మాత్రమే డిపెండ్ అయితే ఉండకండి. మిస్టేక్ 9, చీపెస్ట్ ప్రీమియం ని చేజ్ చేయడం. సో మీరు కంపారిజన్ సైట్స్ లో చూసి లోయెస్ట్ ప్రీమియం ఏది ఉంది, ఏ పాలసీ అయితే తక్కువకు వస్తుందో ఆ పాలసీ తీసుకోవడం కూడా ఒక చాలా కామన్ మిస్టేక్. కొన్నిసార్లు ఇన్సూరర్స్ ఎకనామికల్ ప్రీమియం తో చాలా బాగా అయితే అట్రాక్ట్ చేస్తారు, బట్ సర్వీస్ అండ్ క్లెయిమ్ విషయంలో చాలా వీక్ గా ఉంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉంటాయి. బెస్ట్ వర్సెస్ చీపెస్ట్ డిఫరెన్స్ ఇయర్ కి few hundred rupees మాత్రమే. సో 30 years లాంగ్ స్పాన్ లో చూసుకుంటే మనం ఏదైతే ఎక్కువ ప్రీమియమ్స్ ఇప్పుడు పే చేస్తున్నామో అది పెద్ద విషయం అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో మీరు పీస్ ఆఫ్ మైండ్ కి అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెటర్, ఇన్స్టెడ్ ఆఫ్ తక్కువ ప్రీమియం కి ఏ పాలసీ వస్తుందో చూడటం కన్నా. మిస్టేక్ 10, రాంగ్ పేఅవుట్ మోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం. సో యూజువల్గా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనకి చాలా పేఅవుట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీకు ఒకవేళ హోమ్ లోన్ లేకపోతే ఏమైనా మేజర్ లయబిలిటీస్ ఉంటే మీరు లంసమ్ పేఅవుట్ని చూస్ చేసుకోవడం బెటర్. బట్ ఫ్యామిలీ లంసమ్ని హ్యాండిల్ చేయలేదు అనుకుంటే, వన్ టైం పేఅవుట్ మిస్యూజ్ అవుతుంది అనుకుంటే మీరైతే ఇన్స్టాల్మెంట్ పేఎస్ఎస్లో కూడా ఈ పేఅవుట్ని అయితే తీసుకోవచ్చు. సో మీరు ఓవరాల్గా ఫైనాన్షియలీ సావీ ఫ్యామిలీ అనుకుంటే లంసమ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అదర్వైజ్ లంసమ్ ప్లస్ మంత్లీ ఇన్కమ్ కాంబో బెటర్. సో మీకేది సెట్ అవుతుందో ముందే డిసైడ్ చేసుకోవడం బెటర్. కమింగ్ టు మిస్టేక్ 11, పాలసీ ల్యాప్స్ అవ్వడం. టర్మ్ ఇన్సూరెన్స్ వర్క్ చేయాలి అంటే పాలసీ యాక్టివ్ గా ఉండాలి. ప్రీమియం మిస్ అయితే పాలసీ డెడ్. రివైవల్ అంటే మీరు ఎక్స్ట్రా కాస్ట్ పే చేయాలి. దానితో పాటు కొన్నిసార్లు ఫ్రెష్ మెడికల్ టెస్ట్ కూడా చేస్తారు. అండ్ సమ్ టైమ్స్ మనం రిక్వెస్ట్ చేసినా కూడా మన రిక్వెస్ట్ అయితే రిజెక్ట్ కూడా అవుతుంది. సో యూజువల్ గా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఆటో డెబిట్ స్టార్ట్ చేయడం బెటర్. ఒక రెంట్, ఈఎంఐ ని ఎలా కన్సిడర్ చేస్తామో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ని కూడా అలానే ట్రీట్ చేయడం బెటర్. టైట్ గా ఉన్నా కూడా కొన్నిసార్లు టర్మ్ ప్రీమియం అయితే స్కిప్ చేయకుండా ఉంటే మనకి ప్రొటెక్షన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మిస్టేక్ 12, పాలసీని రివ్యూ చేయకపోవడం. 30 years
లో ఎవరి లైఫ్ సేమ్ గా అయితే ఉండదు. మ్యారేజ్, కిడ్స్, హోమ్ లోన్, బిజినెస్, లైఫ్ స్టైల్ చేంజ్ అయితే జరుగుతూనే ఉంటుంది. సో మీరు 25 ఇయర్స్ ఉన్నప్పుడు తీసుకున్న పాలసీ ఏదైతే ఉందో 40 ఇయర్స్ టైం కి అది ఇన్సఫిషియెంట్ గా అయిపోవచ్చు. సో ఎవ్రీ 3 to 5 ఇయర్స్ లేదా మేజర్ లైఫ్ ఈవెంట్ తర్వాత పాలసీ రివ్యూ అయితే చేయండి. అవసరమైతే అడిషనల్ పాలసీని కూడా యాడ్ చేసుకోండి, లేదా మీకు ఏమైనా ఫీచర్స్ పనికిరావు అనుకుంటే అది రిమూవ్ చేయడానికైనా ట్రై చేయొచ్చు. మిస్టేక్ 13, మెడికల్ టెస్ట్ కి ప్రిపేర్ అవ్వకపోవడం. హై కవర్ కి అప్లై చేస్తున్నప్పుడు మెడికల్ టెస్ట్ అనేవి చాలా కామన్. షుగర్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ లివర్ వాల్యూస్ అన్ని కూడా వాళ్ళైతే కన్సిడర్ చేస్తారు. సో ఈ వాల్యూస్ లో ఏదైనా తప్పుగా ఉంటే మనకి ప్రీమియమ్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. దీన్ని లోడింగ్ ఛార్జెస్ అంటారు. కొన్ని సార్లు అయితే వాళ్ళు అప్లికేషన్ ని పోస్ట్ పోన్ కూడా చేసేస్తారు. అంటే మనం కొన్ని మంత్స్ వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు. సో బ్లైండ్ గా అప్లై చేయకుండా ముందే ఒక బేసిక్ హెల్త్ చెకప్ అయితే చేసుకోవడం బెటర్. సో ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అని తెలిస్తే ఆ టెస్ట్ లో ముందు అవి కరెక్ట్ చేసుకొని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కి అప్లై చేయడం అయితే బెటర్. మిస్టేక్ 14, నేను ఆల్రెడీ యంగ్ గా ఉన్నాను అని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం డిలే చేయడం. నాకు ఇప్పుడు ఏమి కాదులే అనే థాట్ చాలా కామన్. అండ్ మీరు యంగ్ గా ఉన్నారు కాబట్టి ప్రీమియమ్స్ కూడా చాలా చీప్ గా అయితే ఉంటాయి. సో మీరు ఎర్లీగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మీకు ఆ లో ప్రీమియం అనేది లైఫ్ టైం లాక్ అయి ఉంటుంది. 35 to 40 ఏజ్ వరకు మీరు వెయిట్ చేయాలి అనుకుంటే ప్రీమియమ్స్ కూడా యూజువల్ గా చాలా పెరుగుతూ ఉంటాయి. అండ్ దానితో పాటు మెడికల్ స్క్రూటనీ కూడా చాలా టఫ్ గా అయితే ఉంటుంది. సో టర్మ్ ఇన్సూరెన్స్ లో డిలే అంటే మీకు డైరెక్ట్ లాస్. ఫైనల్ మిస్టేక్ 15, నామినీ డీటెయిల్స్ ని ఇగ్నోర్ చేయడం. సో కరెక్ట్ పాలసీ ఉన్నా కూడా కొన్ని సార్లు నామినీ డీటెయిల్స్ ని అవుట్డేటెడ్ గా అయితే ఉంచుతున్నాం మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ లో. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అప్డేట్ చేయకపోవడం, పాలసీ డాక్యుమెంట్ లొకేషన్ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పకపోవడం, ఇవన్నీ చాలా మేజర్ మిస్టేక్స్. సింపుల్ గా మీ స్పౌస్ తో లేదా పేరెంట్స్ తో మాట్లాడటం బెటర్. సో పాలసీ ఎక్కడ ఉంది, నామినీ ఎవరు, క్లెయిమ్ ఎలా ఇనిషియేట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని మన నామినీస్ కి కూడా క్లియర్ గా అయితే ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ లైఫ్ చేంజెస్ వస్తే నామినేషన్ ని కూడా అప్డేట్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ లో. సో ఓవరాల్ గా మీరు ఈ మిస్టేక్స్ లో 1 లేదా 2 మిస్టేక్స్ చేస్తే డోంట్ వరీ, అది చాలా నార్మల్. ఈ వీడియో పర్పస్ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు కొంచెం గైడెన్స్ ని ప్రొవైడ్ చేయడానికి. మీ నెక్స్ట్ 20 to 30 ఇయర్స్ రాంగ్ డిసిషన్ లో స్టక్ అయ్యి ఉండకుండా కొంచెం క్లారిటీతో ఇన్ఫార్మ్ డిసిషన్స్ తీసుకోవడం కోసమే మేము ఈ వీడియో అయితే చేశాం. సో మీరు కూడా మీ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ని ఫిక్స్ చేయాలి అనుకుంటే లేదా స్క్రాచ్ నుండి కరెక్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే డిటో అడ్వైజర్స్ అయితే ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. అడ్వైస్ ఫ్రీ, సర్వీస్ ఫ్రీ అండ్ ఎలాంటి స్పామ్ కూడా లేదు. అండ్ దానితో పాటు ఎలాంటి కమిషన్ పుష్ కూడా ఉండదు. సో మీ నెక్స్ట్ 25 to 30 ఇయర్స్ ప్లానింగ్ మీకు 15 to 30 మినిట్స్ టైం ఇన్వెస్ట్ చేస్తే మీకే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీ రియల్ గా ప్రొటెక్టెడ్ గా ఉంది అని మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.